ఇశ్రాయేలీయులు ఇసుక రేణువుల వలె ఉండిన శేషమే రక్షించబడును అన్నట్టుగా కోకొల్లలు దాసులు ఉండొచ్చు, రెవరెండ్లు 22 బిషప్లు పొడిసిలోళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు కొద్దిమందే ఉంటారు. ఎస్, ఇట్స్ ట్రూ, కొద్దిమందే ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుని ఏలియాలు ఆ రోజు 1,000,000 మంది లేరు. దేవుని ఏలియాలు ఆ తరములు ఎంతమంది ఉన్నారండి? ఒక్కడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక్కడనే సత్యం చెప్తున్నాను, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి సత్యాన్ని ఆపేద్దాం బాబోయ్, అందరూ చర్చి రావడం మానేస్తున్నారు అని అనుకున్నావేమో. నో, అందరూ చర్చికి రావడం మానేసినా నో ప్రాబ్లం, మానేనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. అసలు ఆత్మల రక్షణ భారము నీకుంటే చాలు. వాళ్ళు రావాలా వద్దా, ఉండిపోవాలా ఊడిపోవాలా ఆయన చూసుకుంటాడు. నువ్వెందుకు బాధపడిపోతావు నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు ఐ డోంట్ కేర్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంచెం కఠినంగా వ్యవహరించండి బోధ విషయం, తప్పులేదు. వాళ్ళు రావాలా వద్దా, ఉండాలా ఊడిపోవాలా దేవుని పని. నువ్వు జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాలిష్ కొట్టుకొని వాళ్ళ లోపల ఉంచాల్సిన అవసరత లేదు. నువ్వు మహాదేవుని యొక్క గొప్ప దాసుడివి. ఎప్పుడు దిగజారకు వాక్యం విషయంలో. అనేక విషయాలు తగ్గించుకో, వాక్య విషయంలో కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య విషయంలో కాదు, బోధ విషయంలో కాదు. బోధన పలచన చేసి చెప్పు, కొంచెం ఇంకా పలచన చేసి చెప్పు. నో, అలాగేముండదు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసులు లేదా మనుషులు అంటాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను సర్ప సంతానమా అన్నాడు. రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి నీకు ఎవర్రా బుద్ధి నేర్పించాడు? అదే ఉగ్రత తప్పించుకోవడం మంచిదే కదా. ఈయనేమంటాడు, అసలు మీకు బుద్ధి నేర్పినవాడు ఎవడో అని అడుగుతున్నాడు. కయ్యాని దిగాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకుడు ఒక లీడర్, ఆధ్యాత్మికమైన లీడర్ ఎలాగ ఉండాలి తెలుసా అండి? నాకు తెలిసి నా పైనుండి నేను నేర్చుకున్న బోధలో, నా అనుభవంలో నేను చెప్తున్నాను. లీడర్ ఆయా సమయములలో వజ్రకాఠిన్యాన్ని చూపించాలి. ఆయా సమయాల్లో శుతిమెత్తని పువ్వులాగా కూడా మారిపోవాలి. దిస్ ఈజ్ స్పిరిచువల్ లీడర్షిప్. ఆధ్యాత్మికమైనటువంటి ఈ నాయకత్వము అన్ని వేళ వజ్రంగా ఉండమని కాదు, అన్ని వేళ మెత్తగా పువ్వులాగా ఉండమని కాదు. అవసరమును బట్టి వజ్రంగా మారాలి, అవసరాన్ని బట్టి పువ్వులాగా అప్పుడప్పుడు డౌన్ కూడా అవుతుండాలి. అప్పుడే దేవుని సేవ జరుగుతుంది. నువ్వు టోటల్గా పువ్వులాగే ఉంటే మన భాషలో ఏంటరా, మనం ఏం చెప్తే అని ఈడొచ్చి అక్కడ ఎక్కుతాడు. నువ్వు మరీ కాఠిన్యంగా ఉంటే ఎవరు దరిచారరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎప్పుడు ఏది అవసరమో ఎవరు చెప్తారండి? అందుకే కదా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన సహాయం అడగాలి. దేవా, హౌ ఐ మస్ట్ బి అట్ దిస్ టైం, ఈ సమయం నేను ఎలా ఉండాలి ప్రభువా, ఎలా ఉండాలి తండ్రి అడగాలి. ఆయన సహాయము తీసుకోవాలి. కాబట్టి దేవుని జనాంగమా, స్టిక్ టు ద వర్డ్. దేవుని వాక్యానికి లోబడండి. వాక్యం ఏమేమి చెబుతుందో అన్ని విషయాలు కూడా లోబడండి. ఎందుకంటే మనం లోబడాల్సిన వాళ్ళు ఇంకొకరు లేరండి. మన యజమానుడు ఒక్కడే. అందరు యజమానులు మనకు లేరు. మనకు ఒక్క యజమానుడు. ఆయన ఒక్కసారి బోధన అప్పగించాడు. ఒక్కసారి